రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అధిక లాభాలు గడించాలన్నా, మీ ప్లాట్లు స్పీడ్గా అమ్ముడుపోవాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, ఎవరైతే భూసూక్తాన్ని అలాగే అంగారక సూత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం పఠిస్తూ ఉన్నారో వారికి భూ సంబంధమైన వ్యాపారాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకనంటే అంగారకుడు భూమిపుత్రుడు కాబట్టి. అందువల్ల ఎవరైతే అంగారక సూత్రాన్ని ప్రతినిత్యం చదివినా విన్నా కూడా అలాంటి ఫలితాలు కలుగుతాయి. దీనితో పాటుగా కందుల్ని ఎక్కువగా దానం ఇస్తూ ఉండండి మంగళవారం రోజున. ఎవరైతే మంగళవారం రోజున కందులు ఎక్కువగా దానం ఇస్తారో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఆర్థికంగా కానీ లాభాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా అమావాస్య రోజు నవధాన్యాలు కూడా దానం ఇవ్వటం కూడా ఉత్తమోత్తమైన ఫలితాలను కలిగిస్తాయి. దీనితో కొన్ని మంత్రాలు కూడా ప్రతినిత్యం మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరగటం కోసం మంత్రాలను కూడా కొన్ని మనసులో జపించాలి. అదేమిటి అంటే ఓం శ్రీ హ్రీం శ్రీం క్లీం వసుదాయే నమః. ఓం శ్రీ హ్రీం శ్రీం క్లీం వసుదాయే నమః. ఈ మంత్రాన్ని మనసులో ఎక్కువగా జపిస్తూ ఓం దేవి శుభలాభదేహిం స్వాహ, ఈ నామాన్ని అమ్మవారి ఫోటో ముందు మీరు మనసులో ఒక 20 సార్లు జపించి ఇలా చేయటం వల్ల మీకు వెంటనే ఫలితం కలుగుతుంది. ఇలా ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో నేనేమి సాధించలేకపోతున్నాను, నేను ఎంత ప్రయత్నించినా మీకు ప్లాట్లు అవ్వటం లేదో వారు ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరించి చూడండి. నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసం నేను జేకే గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు.